హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలని ఓసీ రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, జాతీయ ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి అన్నదాతలకు, విద్యార్థులకు, వివిధ కుల సంఘాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని ఓసీ రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బషీర్బాగ్లోని ఓసీ ఐకాసా రైతు ప్రజా సంఘాల జాతీయ, రాష్ట్ర వివిధ జిల్లాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో పోలాడి రామారావు, సంధి తిరుపతి రెడ్డిలతో పాటు పలువురు రాష్ట్ర స్థాయి నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో 70% మిగిలి ఉన్న 2 లక్షల రుణమాఫీకి నిధుల కేటాయింపు చేయలేదని, బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులు తగ్గించిన ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన హామీల ఊసే లేదని, అన్ని రకాల పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న రకాలకు అడపాదడపా అరకొరగా ఇస్తూ మోసగించిందన్నారు. ఇప్పటికే 2 సార్లు రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన ప్రభుత్వం నామమాత్రంగానే విడుదల చేసి రైతులను దేహి అనే విధంగా హీనంగా పరిగణించే సర్కారుకు రైతన్నల ఉసురు తగలక తప్పదని హెచ్చరించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయటం లేదని అన్నారు. నామమాత్రంగానే ఓసీ రెడ్డి కార్పొరేషన్లను ప్రకటించిన ప్రభుత్వం పాలక మండళ్లు ఏర్పాటు చేయలేదని, బడ్జెట్ లో నిధులు కేటాయించక రెడ్డి ఓసీలను మోసగించిందన్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అన్ని వర్గాల కుల సంఘాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 28న ఓసీ జేఏసీ రైతు ప్రజా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో లక్షలాది మందితో రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమర్వేరి సభను న భూతో న భవిష్యత్ తరహాలో నిర్వహిస్తున్నామని, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తున్నామని అన్నారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులను, వివిధ వర్గాల కుల సంఘాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లోపల పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వహించింది. 2 లక్షల రుణమాఫీకి చేస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం 30% మాత్రమే పూర్తి చేసి మిగతా 70% రుణమాఫీకి నిధుల ఊసేతున్నది. ఈ బడ్జెట్ లోపల రైతు భరోసా నిధులు కూడా అరకొరగా విడుదల చేసి ఎకరం అని ఎత్తున్నారు. అంతకుముందు 2 సార్లు కొట్టారు. ఇప్పుడు కూడా ఇది కంటిన్యూగా వేసుకుంటూ ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు. ఇది కూడా ఇప్పుడు పంట కోతలకు వచ్చిన సమయంలో వేస్తున్నారు. ఇది దారుణం. పంటలకు సంవత్సరంలోనే ఈ రైతు భరోసా నిధులు విడుదల చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని రకాల పంటల ఉత్పత్తులకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం సన్న రకాలకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని చెప్పి ఈ బడ్జెట్ లోపల నిధులు విధించింది. అది కూడా అరకొరగా అడపదడప మాత్రమే ఆ సన్న రకాలకు ఎప్పుడు వడ్లు అమ్మిన తర్వాత 6 నెలలకో 4 నెలలకో ఈ రకంగా ఎత్తున్నారు. మేము అనేది ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా అన్ని పంటలకు దొడ్డు రకం, సన్న రకం కాకుండా మిగతా అన్ని పంటలకు కూడా క్వింటాల్కి 500 రూపాయల బోనస్ తోని ఖచ్చితంగా పంటల ధాన్యం అమ్ముకునే సమయం లోపలనే ఖచ్చితంగా చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కౌలు రైతులకు ఈ బడ్జెట్ లోపల కనీస ఊసే ఎత్తలేదు, ₹1 కూడా ఇస్తలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో కౌలు రైతులకు ఇస్తామని చెప్పి హామీలు ఒక్కరు కూడా నెరవేర్చిన ప్రభుత్వం వచ్చి కాలయాపన 2.5 సంవత్సరాల దాటాన్ని వాళ్ళ ఊసే ఎత్తకుండా విస్మరించింది. అలాగే వివిధ కుల సంఘాల పాలక వర్గాలకు, ముఖ్యంగా రెడ్డి కార్పొరేషన్ కు నామమాత్రంగా ప్రకటించి కనీసం దానికి పాలక మండలిని కూడా నియమించలేదు, చైర్మన్ నియమించలేదు, సభ్యులు నియమించలేదు. అసలు నిధులు కూడా ₹1 కూడా ఈ బడ్జెట్ లో కూడా కేటాయించలేదు. 2.5 సంవత్సరాల కాలయాపడికి వైశ్య సంఘాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక అధ్యక్షురాలు పెట్టింది తప్ప పాలక మండలి లేదు, నిధులు లేదు. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి ఆర్పాటం పెట్టింది తప్ప ఇది ఓట్ బ్యాంక్ రాజకీయానికి చెప్పిన ఉపదంపు తప్ప ఈ వివిధ కుల సంఘాలకు కూడా ఈ ఏర్పడిన మా ఓసీ సంఘాలతో పాటు మిగతా కుల సంఘాలకు కూడా, మిగతా ఏదైతే ఇతర కులాలు ఉన్నాయో ఓసీ ఇతర కులాలకు కూడా వాళ్ళకు కూడా బడ్జెట్ లోపల సముచితమైనటువంటి స్థానం కల్పించలేదు. అలాగే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బాబతి నిధులు కూడా తెలియకుండా కాలయాపన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి తగిన రీతి లోపల మేము ఒక గట్టి హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతు భరోసా నిధులను కూడా పంటల కాలంలో పంటల సాగు సమయంలో విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా కరీంనగర్ జిల్లా కేంద్రం లోపల ఏప్రిల్ 20న 1,00,000 మందితో అన్ని వర్గాల పాటలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలతో రైతుల మహాగర్జన సమర్వేర సభను, రాష్ట్ర స్థాయి సభను భారీ ఎత్తున ఓసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరీంనగర్ జిల్లా ఉమ్మడి ఉత్తర తెలంగాణ జిల్లా అధ్యక్షుడైనటువంటి పెండ్యాల రామరెడ్డి అధ్యక్షతన నవ్వుతో నా భవిష్యత్తు అనే రీతిలో కూడా ఈ సమావేశానికి ఏర్పాటు పూర్తి చేసినాం. ఇప్పటికే సిపిఐ
సిపిఎం, బీఆర్ఎస్ పార్టీ, మిగతా అన్ని పార్టీల అగ్రనాయకులు దీనికి సమాయత్తంగా పూర్తిగా మద్దతు ప్రకటించారు. అన్ని వివిధ వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ అనుకుంటా రైతు ప్రజా సంఘాలు అన్ని కూడా మద్దతు ప్రకటించింది. వాళ్ళే కనీసం ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 20 మంది మహిళా రైతులు కూలీలు సమావేశం కాగడానికి సమాయత్తమైంది. అలాగే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇప్పుడు సకాలంలో విడుదలయ్యలేదు. అలాగే జాబ్ కార్యాలయంలో కూడా ప్రకటించకుండా కూడా ఉద్యోగాల భర్తీ కూడా భర్తీ కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం తక్షణమే రైతు భరోసా విడుదల చేయాలి. పంటల కలవుతున్నాయి. తర్వాత బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. అలాగే ఏదైతే వివిధ కుల సంఘాలకు ఇచ్చిన హామీల మేరకు ఇప్పుడు వారికి ఖచ్చితంగా పాలక మండలి పూర్తిగా వెంటనే ప్రకటించి పూర్తిగా నిధులు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత కౌలుకి ఇచ్చిన హామీలను కూడా అన్ని హామీలు కూడా పూర్తి చేయాలని, తర్వాత రైతుకు గిట్టుబాటు ధర, మద్దతు ధరతో కాకుండా గిట్టుబాటు ధర కూడా కల్పించే విధంగా రైతుల భాగస్వామ్యంతో ఒక ప్రత్యేక మన ఒక చట్టం చేయాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. రైతు కూలీలు మన వ్యవసాయ కూడా ఖర్చు పెరిగిన నేపథ్యంలో కూడా ఉపాధి హామీ పథకాన్ని కూడా వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం తక్షణమే అమలు పరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ కాలయాపనతో కాకుండా దీని కార్యక్షేత్రం లోపల దీని యొక్క వాస్తవ తీసుకొచ్చి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మా ఈ 1,00,000 మందికి నిర్వహించే ఈ సభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిగే విధంగా ఏది రాష్ట్ర రైతాంగం పట్ల ఉండే ఒక వారి ఆవేదనను అర్థం చేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా మేము స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి ఈ మహాధర్మ పోరాటానికి పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా కలిగి రావాలని చెప్పి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.